నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. పెళ్లి చేసుకోవాలంటే తాళి అనేది చాలా ముఖ్యం. అలాగే ఏదైనా లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ కూడా అంతే ముఖ్యం. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. వడ్డీ రేటు పెరుగుతుంది, క్వారీస్ పెరుగుతాయి. అబ్బో అదో పెద్ద పంచాయతీ. సిబిల్ స్కోర్ అన్న క్రెడిట్ స్కోర్ అన్న ఒకటే. మరి సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ బిల్లులను సకాలంలో చెల్లించాలని నిర్ధారించుకోండి. ఆలస్యమైన చెల్లింపులు పెనాల్టీలు మాత్రమే కాకుండా మీ క్రెడిట్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. క్రమబద్ధంగా ఉండడానికి మరియు గడువును కోల్పోకుండా ఉండడానికి ఆటోమేటిక్ బిల్లు చెల్లింపులు సెటప్ చేయడాన్ని పరిగణించండి. మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ అప్పు తీసుకోకండి. రుణాల కోసం తెలివిగా దరఖాస్తు చేసుకోండి మరియు కొత్త వాటిని తీసుకునే ముందు ఉన్న అప్పులను తిరిగి చెల్లించడంపై దృష్టి పెట్టండి. బాధ్యతాయుతంగా రుణాలు తీసుకోవడం ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది సెక్యూర్డ్ మరియు అన్సెక్యూర్డ్ లోన్ల సమతుల్య మిశ్రమాన్ని నిర్వహించండి. గృహ రుణాలు, ఆటో రుణాలు మరియు క్రెడిట్ కార్డులు వంటివి అనేక రకాల క్రెడిట్ ఖాతాలను కలిగి ఉండడం మీ క్రెడిట్ స్కోర్ను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. తక్కువ వ్యవధిలో బహుళ రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయడం మానుకోండి. ప్రతి అప్లికేషన్ మీ క్రెడిట్ స్కోర్ను తాత్కాలికంగా తగ్గించగల కఠినమైన విచారణను రూపొందిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోండి. మీరు జాయింట్ ఖాతాలకు లింక్ చేయబడి ఉంటే వాటిని పర్యవేక్షించడం పట్ల అప్రమత్తంగా ఉండండి. జాయింట్ అకౌంట్లలో ఏవైనా తప్పిపోయినా చెల్లింపులు లేదా డిఫాల్ట్ను మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం చేయవచ్చు. కాబట్టి సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. తప్పులు లేదా వ్యత్యాసాల కోసం మీ క్రెడిట్ నివేదికలను క్రమం తప్పకుండా సమీక్షించండి. ఏదైనా లోపాలను క్రెడిట్ బ్యూరోకు నివేదించండి. ఖచ్చితమైన క్రెడిట్ ప్రొఫైల్ను నిర్వహించడానికి వాటిని వెంటనే సరిదిద్దండి. సానుకూల క్రెడిట్ చరిత్ర స్థాపించడానికి సమయం పడుతుంది, అయితే క్రెడిట్ను బాధ్యతాయుతంగా ఉపయోగించండి. మీ క్రెడిట్ వినియోగాన్ని తక్కువగా ఉంచండి. సకాలంలో చెల్లింపులు చేయడంపై దృష్టి పెట్టండి. కాలక్రమేణా ఈ అలవాట్లు బలమైన క్రెడిట్ స్కోర్కు దోహదం చేస్తాయి.